కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఇది కేవలం ఫస్ట్ వికెట్ మాత్రమే అన్నారు. సినిమా ఇంకా అయిపోలేదు, ఆరంభం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మొదటి వికెట్, మేము ఇక్కడతో ఆగం, ఇది ఆరంభం మాత్రమే. గత 36 రోజులుగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ, వాలంటీర్లందరికీ సెల్యూట్ అని ఆయన అన్నారు. అలాగే తమ మిగిలిన 2 డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భయపడని వారు గెలవగలరని ప్రధాన్ రాజీనామా నిరూపించిందని అన్నారు. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి పరిహారం అందించే వరకు, అలాగే జూలై 20న నిరసనకారులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారనే ఆరోపణపై చర్య తీసుకునే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లబోమని ఆయన తేల్చి చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రజాస్వామ్యం. ఆయన రాజీనామా చేశారు, కానీ మాకు మరో 2 డిమాండ్లు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేశారు, కానీ ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందాలి. ఇక రెండోది, జూలై 20న తేదీ ప్రవర్తించిన పోలీసు గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి భయపడకూడదు. మీరు గొంతు విప్పితేనే వారు అదుపులో ఉంటారు, ఎందుకంటే మన వల్లే వారు అధికారంలో ఉన్నారు. శాంతియుతంగా చేసే ఏ నిరసనతోనైనా లక్ష్యం తప్పక నెరవేరుతుంది. దీనికి గాంధీజీ స్ఫూర్తి ఆయన నుంచి నేర్చుకున్నాం. ఈ దేశ యువత శాంతియుత ఆందోళన వృధా పోలేదు. విద్యార్థుల పోరాటం ఫలించిందే. ఈ విజయం విద్యార్థులది. ప్రజాస్వామ్యం అంటే ఇదే అని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా విమర్శలు చేస్తూ, నరేంద్ర మోదీజీ ఇది ఆరంభం మాత్రమే, మొదటి వికెట్ పోరాటం ఇంకా ముగియలేదు. మాకు మరో 2 డిమాండ్లు ఉన్నాయి. మేము ఇలా వెళ్ళిపోము, మేము బొద్దింకలం. ఒకసారి లోపలికి వస్తే బయటికి వెళ్ళాం. ప్రస్తుతానికి ఒక రాజీనామా మాత్రమే జరిగింది. బొద్దింకలతో పెట్టుకోవద్దని ఆయన మోడీపై విమర్శలు కూడా చేశారు.